ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఇవాళ నేను ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను. ఇవాళ నేను తయారు చేయబోయే రెసిపీ పన్నీర్ టిక్కా రెస్టారెంట్ స్టైల్. దీనికి కావాల్సిన పదార్థాలు 100 గ్రామ్స్ పన్నీరు, ఒక 2 టేబుల్ స్పూన్స్ కర్డ్, ఒక పెద్ద సైజు క్యాప్సికము ఇలా కట్ చేసుకొని పెట్టుకొని ఉండాలి. అండ్ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా రెబ్బలుగా తీసి ఇలా కట్ చేసుకోవాలి. ఒక టమోటో అండ్ చీలికలుగా చేసిన ఒక 2 లేదా 3 పచ్చిమిరపకాయలు, ఒక 1 టేబుల్ స్పూన్ కారము, గరం మసాలా, జస్ట్ పించ్ ఆఫ్ పసుపు అండ్ ధనియా పౌడర్, రుచికి కావాల్సిన సాల్ట్. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాము. కారము, గరం మసాలా, సాల్ట్, ధనియా పౌడర్, రుచికి తగ్గ సాల్ట్. కర్డ్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ పీసెస్కి అన్నిటికీ ఇప్పుడు మనం కలిపిన మిశ్రమం బాగా పట్టాలి. స్టవ్ మీద బాండీ పెట్టేసి దానికి కావాల్సినటువన్నీ తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి కొద్దిగా నూనె పెట్టి బాండీలో అది కొంచెం వేడయ్యాక ఈ మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదండి, ఈ పన్నీర్ టిక్కా కలిపి పెట్టుకున్నది దీన్ని ఇందులోకి షిఫ్ట్ చేసుకోవాలి. స్పూన్తో కలపకుండా ఇలా కలుపుకుంటే మనకు దానికి ఏదైతే మిశ్రమం అంతా మనం పేస్ట్ పెట్టాం కదండి, అది పక్కకు కలపకుండా దానికి అలా ఉండిపోతుంది ఫ్రై అయ్యేటప్పుడు. కొంచెం నూనె తక్కువగానే వేసుకోండి, ఎందుకంటే ఇది పన్నీర్ టిక్కా కదా, వితౌట్ స్మోక్ నేను బాండీలో చేస్తున్నాను. మిరపకాయలు యాడ్ చేసుకోండి. ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇది మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది. మా ఇంట్లో మా పిల్లలు చాలా బాగా తింటారు. ఇది ఒక చిన్న సైజు వెల్లుల్లిపాయ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాము, దాన్ని యాడ్ చేస్తున్నాను నేను ఇప్పుడు. కొంచెము లిటిల్ బిట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. స్పూన్ కాకుండా ఇలా అంటూ ఉంటే మనకు పీస్ అన్నది క్రష్ అవ్వకుండా ఉంటుంది.
ఇలా అనుకుంటూ ఉంటే మనకు పన్నీర్ పీస్ క్రష్ అవ్వకుండా దానికి ఏదైతే మనము ఈ కారము గరం మసాలా మిశ్రమాన్ని కలిపాం కదండి, ఆ మిశ్రమం అన్నది విడిపోకుండా ఉంటుంది. స్పూన్తో కలిపితే విడిపోతున్నట్లు అనిపిస్తుంది. ఇలా 2 వెల్లుల్లిపాయలు కూడా మంచిగా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను కాబట్టి అవి మంచిగా దానికి అంటుకొని పోయాయి. ఇప్పుడు ఆల్రెడీ మనం వేసిన వెల్లుల్లిపాయ కూడా ఫ్రై అయ్యింది. ఇప్పుడు టమాటో మామూలుగా అయితే కొంచెం ముందు వేసుకున్నాం అనుకోండి, బాగా మెల్ట్ అయిపోయి టమాటో రుచి అన్నది తెలియదు. ఇప్పుడు ఇది అనుకోండి, కొంచెం టమాటో జస్ట్ ఒక 5 మినిట్స్ నుంచి ఆపేసేస్తే జస్ట్ సెమీగా ఫ్రై అవుతుంది టమాటో. అప్పుడు మనం తిన్నా కూడా చాలా రుచికరంగా ఉంటుంది. ఫ్రై అవ్వటం కంటే కూడా ఇలా సెమీ ఫ్రై చేసామనుకోండి టమాటోని, తినేటప్పుడు మన పంటికి తగులుతుంటే చాలా బాగుంటుంది. మీరు ఇది అయిపోయిన తర్వాత రుచి చూసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. కొంచెం టమాటో జస్ట్ ఒక 5 మినిట్స్ నుంచి ఆపేసేస్తే జస్ట్ సెమీగా ఫ్రై అవుతుంది టమాటో. అప్పుడు మనం తిన్నా కూడా చాలా రుచికరంగా ఉంటుంది. ఫ్రై అవ్వటం కంటే కూడా ఇలా సెమీ ఫ్రై చేసామనుకోండి టమాటోని, తినేటప్పుడు మన పంటికి తగులుతుంటే చాలా బాగుంటుంది. మీరు ఇది అయిపోయిన తర్వాత రుచి చూసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. అండ్ దానితో పాటు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ బటన్ నొక్కితే నేను నెక్స్ట్ చేయబోయే వీడియోలన్నీ కూడా ఫుడ్ వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇప్పుడు ఎంతో రుచికరమైన పన్నీర్ టిక్కా, రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ టిక్కా రెడీ. రుచికరంగా ఉండే పన్నీర్ టిక్కా ఇప్పుడు దీని మీద కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. చూస్తుంటే యామీ యామీ తినాలనిపించేస్తుంది కదండి. ఇప్పుడు మా ఇంట్లో లంచ్ ఇది తినబోతున్నారు. మా వాళ్ళ కమెంట్స్ కూడా చెప్తాను నేను మీకు నెక్స్ట్ వీడియోలో. రెడీ. రుచికరంగా ఉండే పన్నీర్ టిక్కా, రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ టిక్కా. మీరు ఇదే నేను ఎలాగ చేశానో సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ చేసుకొని రుచి చూసి అసలు ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి.